నారా లోకేష్ కి అంబటి రాంబాబు సవాల్. ఏదైతే గనక అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి గారిని మేము అవమానించినట్టు మీరు నిరూపిస్తే రాజకీయాల నుంచి నేను నిష్క్రమిస్తాను అంటూ డైరెక్ట్ గా అయితే సవాల్ చేశారు. నిజంగానే లోకేష్ గారు నిరూపించే అవకాశం ఉందంటారా? రాజకీయ సన్యాసం తీసుకునే దిశగా అంబటి రాంబాబు అడుగులేసే అవకాశం ఉందంటారా? ఈ ఎదవకి ఓడిపోయి దిక్కుముక్కు లేక ఒకళ్ళిద్దరు కూడా పక్కన లేక ఎందుకు పనికి రాకుండా గాలికి తిరుగుతున్న బేవర్స్ గాడికి అంబటి రాంబాబు గారికి నారా లోకేష్ గారు మంత్రి గారు సమాధానం చెప్పాలా? నీకు సమాధానం చెప్పాలరా? భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం చూసింది అసెంబ్లీ చూసినప్పుడు. ఆ అసెంబ్లీలో మీరు అవమానపరచడం, భువనమ్మని తక్కువ చేసి మాట్లాడతాం. నువ్వు ఆ లస్కోర్ గాళ్ళు ఉన్నారే, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, బియ్యం మధుసూదన్ రెడ్డి గారు, మీరు మాట్లాడతాం ఎకిలి నవ్వులు నవ్వుకుంటా మీ చేతులు విసుక్కునేవాడు ఉన్నాడే మీ అప్పటి ముఖ్యమంత్రి పొట్టోడు ఎకిలి చేష్టలు చేస్తూ ఆ కొడాలిగాడు, వీళ్ళందరూ ఉన్నారా ఆ రోజు. మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టలా, కర్మ ఎవరిని వదిలిపెట్టలా, అందరినీ ఓడించి ఇంట్లో కూర్చోబెట్టింది ఎందుకో తెలుసా? దీన్ని మేము నిరూపించక్కర్లేదురా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఓడించి నిరూపించారని ఈ సందర్భంగా చెప్తున్నా. అసలు మీరు ఒక్కరు చెప్పండి రా, దగులుబాజీలారా. చంద్రబాబు నాయుడు కంటే మన నీరు ఎప్పుడైనా చూసాంరా మన జీవితంలో? ఎన్ని విపత్తులు ఎదుర్కొన్నా ఆయన సాహసం, ఆయన ధైర్యం ఒక రాక్ లాగా ఉంటాడు మనిషి. అటువంటి మనిషి కంటెమ్మడి చుక్క నీరు వచ్చిందంటే మీరు ఆయన కాఫీ టీలు అందించిన కొజ్జాలు కూడా ఆ రోజున అక్కడ ఉన్నోళ్ళు ఇప్పుడు వైసీపీలో ఎమ్మెల్యేలు అయ్యి ఆ రోజు ఆయన అవమానపరుస్తుంటే ఆ దుఃఖంతో మనోవేదన పడ్డాడురా. వీళ్ళంతా నా దగ్గర తిరిగిన కుక్కల్లాగా తిరిగిన వాళ్ళు, వీళ్ళు కూడా నన్ను అంటున్నారే అని చెప్పి ఆ దుఃఖంతో మనోవేత్తో ఆయన కంటెమ్మడి నీరు వచ్చింది. ఆ రోజున భువనమ్మను మీరు విమర్శించిన విధానం, అరే మీరు ఎన్నిసార్లు మాధవరెడ్డి పేరు ఎత్తే అన్నిసార్లు భువనమ్మని తిట్టినట్టే కదా. దుర్మార్గులారా, నిందలు వేస్తారా మనుషుల మీద? నిరూపించలేని నిందలు. ఏదో మేము గుడ్డకాల్చిన ఎత్తినేసాం, ఆర్పుకోవాల్సిన పని తీసుకోవాల్సిన పని మీదే అంటారా? బురద జల్లటం మా వంతు, కడుక్కోవటం మీ వంతు. అరే మీకు తగిన సమాధానం ప్రజలు చెప్పారు. ఇకపోతే మీరు చేసిన లస్కోర్ లంగాకోర్ పనులు మొత్తం కూడా రెడ్ బుక్లో ఉన్నాయి. చిత్రగుప్తుడి చిట్టా పొద్దు ఎట్లాంటిదో ఆంధ్రప్రదేశ్లో లోకేష్ బాబు చేతిలో ఉన్న రెడ్ బుక్ అంతే. ఒక్కొక్క పేజీ నిదానంగా తీస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు రాష్ట్రాభివృద్ధి మీద దృష్టి పెట్టాడు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం ముందని ఎన్నో రకాల సమస్యలను తీసుకొస్తా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ముందు మీరు చేసిన దరిద్రపు పనులన్నీ కూడా చక్కదిద్దుకుంటూ రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాడు. కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది, తొందరలో మీ దగ్గరకు కూడా వచ్చిద్ది. మీరు కూడా మోకాళ్ళ మీద నుంచోవాలి, నడి రోడ్ల మీద. పోలీసులు కుక్కల్ని తీసుకెళ్ళినట్టు మిమ్మల్ని తీసుకెళ్లే రోజు దగ్గరలో ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎలా చూడాలంటారు? పదే వల్లభనేని వంశీ దగ్గర నుంచి కొడాలి నాని వరకు మధ్యలో అంబటి రాంబాబు, ఈ వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వీళ్ళ మీద మాత్రం ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉండిద్ది అంటారా? ఎందుకంటే కనుక మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళ మీద, ఏదైతే కనుక ఆడవాళ్ళ మీద మాట్లాడిన ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే మేము అరెస్ట్ చేసి తీరుతామంటూ ఒక పక్కన రాష్ట్ర డీజీపీ గారు కూడా చెప్పిన పరిస్థితి. మరి ఈ ముగ్గురు మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో? రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళని మొత్తాన్ని సొంత మనుషుల్లాగా భావించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్ రెడ్డి వాళ్ళ అమ్మని చెల్లిని తిట్టినా కూడా, జగన్ ప్రత్యర్థి అయినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్గా చెప్పారు, ఏ ఆడబిడ్డ తలవంపులు వచ్చే విధంగా ప్రవర్తించినా మీకు లాఠీలతో పుంగి బుజాయిస్తడం ఖచ్చితంగా జరిగిద్దని చెప్తున్నారు. ఇకపోతే ఈ ఇద్దరు కూడా నరనారాయణులు లాగా ఉన్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఏ ఒక్కరిని క్షమించరు. ఇకపోతే వల్లభనేని వంశీ, కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళు మొత్తం 11 మంది ఉన్నారు మిత్రమా, 3-4 కాదు. శ్రీరెడ్డి కావచ్చు, రోజా కావచ్చు. అందుకనే ఈ దేవుడి స్క్రిప్ట్ ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు 11 మందే గెలిచారంటే 11 మంది దరిద్రుల్ని ప్రజల మీద వదిలి ముఖ్యంగా గుడ్డలోడు తీస్తారు. ఈ గోరంట్ల మాధవ్ గాడు, అనంతబాబు గాడు బట్టలిప్పి చూపిస్తారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఉసురు తగిలిందిరా దుర్మార్గులారా, ఛేదరించుకున్నారు మిమ్మల్ని. టీవీలు ఎప్పుడైనా సరే
టీవీ పెట్టి వార్తలు చూద్దామని తండ్రి చూస్తుంటే పిల్లలు చదువుకుంటా తలెత్తితే మీ బూతులు వినాల్సి వస్తుంది. ఈ ఫ్యామిలీ నాశనం అయిపోయినాయి. మీ యొక్క దరిద్ర భావజాలానికి చెవులు మొత్తం కూడా తుప్పు పట్టినాయి మీ వల్ల. అటువంటి మీ అందరినీ కూడా ఏ ఒక్కళ్ళని వదలరు. కృష్ణార్జునుల్లాగా ఉన్నారు, చూశారుగా అసెంబ్లీలో. ఇకపోతే ఈ విషయాలన్నీ బయటకు వస్తాయని ఈ రోజున 9,74,000 కోట్లు రాష్ట్రం అప్పుల్లో జగన్మోహన్ రెడ్డి ముంచేశాడని ఈ విషయాలన్నీ బయటకు వస్తాయని వీళ్ళ నాయకుడు జగన్ రావట్లేదు అసెంబ్లీకి అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. అంతేకాకుండా త్రిబుల్ ఆర్ డిప్యూటీ స్పీకర్ అయ్యాడు రఘురామకృష్ణరాజు. డిప్యూటీ స్పీకర్ అవ్వగానే ఆయన పొరపాటున గనక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే అరే పొట్టోడా కూర్చో అంటాడేమోనన్న భయంతో జగన్ రెడ్డి రావట్లేదు. ఖచ్చితంగా అనడు. ఎందుకంటే కృష్ణార్జునులాగా ఇద్దరు అటువంటి మాటలు మాట్లాడితే ఊరుకోం. అది గౌరవ సభ కాదు, గౌరవ సభని మొట్టమొదటి అందరికీ చెప్పి ఉన్నారు కాబట్టి నిన్ను ఆ మాట అనలే జగన్ రెడ్డి. భయపడకుండా రా, నీకు పైగా సమయం ఇస్తాడు. నిజంగా నువ్వు రోజులు మాట్లాడే సమయం ఇవ్వకపోయినా 5 నిమిషాలు ఇచ్చినా 10 నిమిషాలు ఇచ్చినా నువ్వేదో పుష్పావతి ఫంక్షన్కి వచ్చి సలివిడి ముద్దలు తీసుకెళ్ళినట్టు చేతులు విసుక్కుంటా కూర్చొని కాస్తో ఇసుకిసుకో, లేకపోతే ఈ రైతుల డమ్ము ఏ పిచ్చి మాటలు మాట్లాడతావు. ఆ మాట్లాడటానికే 1/2 గంట టైం అయింది. వాళ్ళు 20 నిమిషాలు టైం ఇస్తే సబ్జెక్ట్ నాకు లేదు. నీ దగ్గర కంటెంట్ ఉంటే, నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే వాళ్ళు ఇచ్చిన కొద్దిపాటి టైంలో అయినా నువ్వు ప్రజల కోసం పోరాటం చేయొచ్చు. నువ్వు ప్రజల కోసం పోరాటం చేయాల్సిన అవసరం నీకు లేదు. నీ సొమ్ముని నువ్వు కాపాడుకోవాలి. నువ్వు దుర్మార్గంగా సంపాదించిన లక్షల కోట్ల సొమ్ముని కాపాడుకోవడానికి ఎలహెంకా ప్లాస్లో పెడదామా, లోటస్ పాండ్లో పెడదామా, పులివెందుల్లో నేలమాళిక తవ్వి లోపల దాద్దామా, లేకపోతే ఇక్కడికి తీసుకొచ్చి తాడేపల్లి ప్యాలెస్లో ఇంట్లో గుంతలు తీసి లోపల దాచుకుందామా, ఈ ఆలోచనలో ఉండవు. నువ్వు ఎప్పుడైతే తాడేపల్లి ప్యాలెస్లో గుంట తీసి లోపల దాల్చుకుంటే కూటమి ప్రభుత్వానికి తెలిస్తే రైడ్ చేస్తారని కనపడకుండా చుట్టూ ఎత్తైన బారికేడ్లు కట్టుకున్నావు. నీకు జైల్లో ఉండే అలవాటు ఉంది జగన్ రెడ్డి. జైలు గోడల్లాగా నీ ఇంటి గోడలు కూడా పైకి లేపుకున్నావు. జైలు గోడలు ఎలాగైతే దూకలేకుండా ఎత్తుగా ఉంటాయో నీ కూడా అంతే ఉన్నాయి. నీకు ఒక అదృష్టం ఉంది జగన్ రెడ్డి. నువ్వు ఏ రూపాయి ఖర్చు పెట్టే పని లేదు. ఇక ముందు కూడా నువ్వు ఎక్కడున్నా పోలీసులే నీకు ఆహారం గవర్నమెంటే పెట్టిద్ది. పైగా నీకు మంచినీళ్లు, నీకు కావాల్సిన మందులు అన్ని గవర్నమెంట్లే ఇస్తాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వ్యానుల్లో పోలీసులు వస్తారు. ఎందుకంటే నువ్వు తిరగాల్సిన చోట్లన్నీ కోర్టులు, స్టేషన్లు, జైళ్ళు. అక్కడ ఖచ్చితంగా పోలీసులు ఉంటారు. నీకు రాచ మర్యాదలు మొత్తం కూటమి ప్రభుత్వమే చూసుకుంటుందని నీకు హామీ ఇస్తున్నాను. నువ్వు నిజంగా నిజాయితీ ఉంటే నీలో నువ్వు అసెంబ్లీకి రా. నిన్ను రాజకీయ నగ్నంగా నిన్ను నుంచోబెట్టే రోజు దగ్గరలోనే ఉంది అసెంబ్లీలో అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. క్షమాపణలు చెబుతున్న శ్రీరెడ్డి. ఏంటి అసలు ఏం జరుగుతుంది? లేఖల మీద లేఖలు. జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ, నా వల్ల పార్టీ ఇంత నష్టపోయిద్దని నేను భావించలేదంటూ జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ. అన్నా నన్ను క్షమించు, జీవితాంతగా ఎన్ని జీవితాలకు సంబంధించిన, ఎన్ని జన్మలకు సంబంధించిన మానసిక క్షోభ అనుభవిస్తున్నాను. వారం రోజుల నుంచి తిండి లేదు, నిద్ర లేదంటూ లోకేష్ గారికి ఒక లేఖ. అంతకు ముందలు చూస్తే నన్ను క్షమించండి అంటూ వీడియోలు. ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటారు అసలు ఒక పక్కన వైసీపీ సోషల్ మీడియాలో? శ్రీరెడ్డి గతంలో మాట్లాడేటప్పుడు చూపిస్తూ మాట్లాడింది, ఇప్పుడు క్షమిస్తూ మాట్లాడుతుంది. అప్పుడేమో ఏది పడితే చూపిస్తూ బండబూతులు మాట్లాడుతుంటే ప్రజలు ఆమె అంగాంగాలు చూసి ఎంజాయ్ చేశారు. అవి చూపిస్తూ బూతులు మాట్లాడింది. అంటే ఎప్పుడైనా సరే ఒక స్త్రీ నుంచి కానీ ఒక పురుషుడి నుంచి కానీ బూతు పదాలు వచ్చినప్పుడు ప్రజల ఆలోచన, వాళ్ళ వ్యూ ఒకటి ఉంటుంది మనుషుల మీద. అది జరిగింది. ఇప్పుడు క్షమించు అంటుంది. నిజం చెప్పు శ్రీరెడ్డి, నిన్ను క్షమించడానికి ఒక్క అర్హత నీలో ఉందా? నువ్వు ఆడపిల్లవి అన్న ఒక్క అర్హత తప్ప. సరే ఆడపిల్ల అయితే సంసారం చేసుకుంటారు, నువ్వే చెబుతున్నావు నాకు పెళ్ళా పెటాకులా నాకంటూ భవిష్యత్తు కూడా లేదని. అట్లాంటప్పుడు నిన్ను క్షమించాల్సిన పనే వచ్చింది. భవిష్యత్తు ఉన్న స్త్రీని
ఎవరైనా ఒక ఇంటిగానో లేకపోతే ఒక శ్రీమతిగానో లేకపోతే వేరే వాళ్ళకి భార్యగానో వెళ్ళే మనిషిని అయితే క్షమించినా ఒక అర్థం ఉంది. చదువుకునే పిల్లను నీకు భవిష్యత్తు లేదన్నావు, పెళ్లి లేదు, పెటాకులు లేదు, నా బతుకింతే రోసేసిపోయి బతుకుతున్నాను, రోడ్ల పడి జీవిస్తున్నాను. ఇంకా నువ్వు అక్కడ ఉండే కంటే శుభ్రంగా క్షేమంగా ఉంటుంది కదా, నువ్వు 4 గోళ్ల మధ్యన హాయిగా జైల్లో ఉంటే. ఇకపోతే నీకు ఆ కంటెంట్ ఇస్తుంది ఎవరు, ఆ బూతులు మాట్లాడమని ఎక్కడి నుంచి వస్తుందో కూడా నువ్వు చెప్పి దాని వెనకాల ఉన్న మూలం ఎవరో చెప్పి వాళ్ళను కూడా నువ్వు పట్టిస్తే, నువ్వు అప్రూవర్గా మారితే ఖచ్చితంగా నీకు మీద ఉన్న ఒత్తిడి కొంత తగ్గిద్దని నేను నీకు సలహా ఇస్తున్నా. ఇకపోతే వర్రా రవీందర్ రెడ్డి, ఒరేయ్ నువ్వు ఒక పని చేయరా, పోలీసులు నిన్ను 10 రోజులు కస్టడీకి అడుగుతున్నారు. పొరపాటున కస్టడీకి వెళ్తే నువ్వు మొన్నటిదాకా రాఘవరెడ్డి పేరు చెబుతున్నావు, అవినాష్ రెడ్డి పేరు చెబుతున్నావు, కానీ బాబు జగన్ రెడ్డి వాళ్ళ వారి పేరు, వదినమ్మ పేరు చెప్పబాకయ్యా. నువ్వు అదే కోవలో ఉండవేవో, ఎవరో ఒకళ్ళని చెప్పిరికిచ్చి నువ్వు బయటకు వద్దాం అనుకున్నావేవో. నువ్వు పొరపాటున భారతీ రెడ్డి గారి పేరు చెబితే జగన్ రెడ్డి బాధ చూడలేవు. చేయి కొరుక్కుంటాడు, గోడ కుర్చీ వేస్తాడు, గుంజిళ్ళు తీసుకుంటాడు, అతను కింద పడి ఏడుస్తాడు, జొల్లు గారుస్తాడు, పిల్లలు గంతులు వేస్తాడు. అతను పడే బాధ, జగన్ రెడ్డి పడే బాధని చూడలేక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నవ్వుకోలేక చేస్తారు. దయచేసి నువ్వు జగన్ రెడ్డికి ఆ కష్టాలు పెట్టబాకు రవీందర్ రెడ్డి.